ఇంతకి జైలుకి వెళ్ళడం ఇదంతా ఏమనిపించింది అసలు? మేడం ప్రతి తల్లిదండ్రులకి నేనేం చెప్పేదంటే, ఇప్పుడు ఇట్లా అంటారని ఏమనుకోవద్దు తల్లిదండ్రులు. అవును. వాళ్ళకైనా తెలివి ఉండాలి కదా మేడం. ఇప్పుడు రష్ ఉంటది. అవును. ఇప్పుడు సరే పిల్లోళ్ళు అడిగినారు మనల్ని, మమ్మీ వెళ్ళిపోదాం, నేను ఫ్యాను, వెళ్ళిపోదాం సినిమా ఖచ్చితంగా తోలుకుపోవాలి. కరెక్ట్ వాళ్ళ పిల్లలు తెలియకుండా అడిగింటారు. వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకు బుద్ధి ఉండాలి కదా మేడం. నాన్న ఇక్కడ అక్కడ రష్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ అని వస్తున్నాడు, సార్ వస్తున్నాడు, ఇంకా రద్దీ ఎక్కువై ఉంటది, పొరపాటున ఏమైనా జరిగి ఉండొచ్చు అని మనం చెప్పుకోవాలి. అవును. అది చేయకుండా వాళ్ళ సరే అన్నారు కాబట్టి వీళ్ళు అట్లా తోలుకుపోయి, ఇప్పుడు ఫ్యాన్స్ వస్తారు మేడం. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు రాత్రి 9:30కు షో, అవును. ఫ్యాన్స్ కరెక్ట్ 9 గంటలకు రారు. మధ్యాహ్నం నుంచి ఆయన అనుకొని ఉంటారు. అవునవును. ఆ టైంలో డ్రింక్ అది ఇది ఇట్లా అవును. ఉంటాయి మేడం. అవును. తాగేసి వచ్చింటారు. అట్లా మళ్ళీ ఆ రద్దీలో ఆ పిల్లల్ని ఎలా తోలుకోబుద్ది అని నా క్వశ్చన్. అంతే, కరెక్ట్. నాకు బాధాకరమే మేడం. ఎందుకంటే ప్రాణం తిరిగి ఆడవాళ్ళని తోలుకోవడం కూడా కరెక్ట్ కాదు మేడం. ముందు ఆ టైంలో అది మేడం. అండ్ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా తనతో లేరు, ఎక్కడో ఆయన ఉన్నారు, ఎక్కడో ఈవిడ ఉంది. ఈ తోపులాటలు ఏంటంటే వాళ్ళు డివైడ్ అయిపోయారు. అవును. డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా జరిగింది. నాకైతే చాలా బాధేసింది. అవును. అంటే బాధాకరమైన అందరు విషయం ఫ్యాన్స్ అల్లా ఇది హ్యాపీనెస్ గా సంబరాలు చేసుకునే టైం అనమాట. అవును. పుష్ప రిలీజ్ రోజు సడన్ గా ఇట్లా జరిగేసరికి అందరూ మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయారు మేడం. సగానికి సగం మంది ఎందుకంటే హీరో మీద మైనస్ అయింది అది. అదే మేడం. ఆయన ఇప్పుడు పొరపాటున జరిగింది. ఆయన అయితే ఇప్పుడు ప్రాణాలు అయితే తిరిగి రాలేదు. అవును. వాళ్ళకైతే 25 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్తకి ఉద్యోగం, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు, లైఫ్ లాంగ్ ఆ కుటుంబానికి నేను అండగా ఉండని చెప్పినాడు. ఉద్యోగం కూడా ఇచ్చారా? చెప్పినారు మేడం. ఇట్లా ఇస్తాము ఇస్తాము, ఇట్లా దానికి అండగా ఉంటా, ఆ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పినాడు మేడం. చాలా సంతోషం. మళ్ళా ఇప్పుడు ప్రాణం పోయినాక తిరిగి వచ్చేదంటూ ఏముండదు. కానీ అన్నవినికే అన్న చేసినట్టు అట్లా చేయడం నాకు కొంచెం నచ్చలేదు మేడం. బాధ అనిపించింది. అంటే సడన్ గా ఆ రేంజ్ లో మేము ఊపులో ఉంటే సడన్ గా ఆయన అట్లా చూసేసరికి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మేడం. సడన్ గా జైలుకి పోవడం, ఎక్కడ దిగులు పడట్లే, అదే రేంజ్ లో అదే యాటిట్యూడ్ లో పోయినారు కదా మేడం. ఇంకా దాంట్లో అస్సలు తగ్గేదిలే మేడం. మా అన్న అల్లు అర్జున్ అస్సలు తగ్గేదిలేదు. ఆయన స్లాంగ్ లో ఒక 1 minute మాట్లాడగలరా? చిత్తూరు స్లాంగ్ అది. చిత్తూరు ఎక్కడది స్లాంగ్? చిత్తూరు సైడ్ మొత్తం తిరుపతి చిత్తూరు అదల్లా మేడం. చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడతారా? ట్రై చేస్తా. ట్రై చేయండి. ఏదైనా ఒక 1 minute ఏదైనా మాట్లాడండి. పోనీ డైలాగ్స్ చెప్పేసేయండి బ్యాక్ టు బ్యాక్. డైలాగ్స్ శ్రీవల్లితో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. పోనీ ఏంది శ్రీవల్లే, ఏం చెప్తా ఉండవు, వంట అయిందా, సర్లే కానీ రాత్రికి మల్లెపూలు పట్టుకు వస్తా ఉన్నాను, రాత్రికి రెడీగా ఉండు. సరే మేడం. ఇంకేదన్నా అంటే డైలాగులు అయితే చెప్తా మేడం. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పండి. రే 5 లక్షలు తీసుకుంటే వానికాల కూలోళ్ళు అవుతారా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతుల్లా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా, పార్ట్నర్ పుష్ప ఎవ్వ తగ్గేదేలే. బాగా వచ్చింది, సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు అసలు లైఫ్ లో? ఆర్టిస్టా లేదా ఇలాగే డాన్సర్ గా కంటిన్యూ? ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు. డాన్స్ పరంగా డాన్స్ ఎప్పుడు మర్చిపోలేము. అదే స్టార్ట్ చేసినది, ఈ ఫీల్డ్ లో పరిచయం చేసినది కూడా అదే. నాకు బాగా కరెక్ట్ గా 5 years కి మేడం సెట్ అయిపోయినా మొత్తం. డాన్స్ పరంగా వర్క్ ఇది అంతా తెలిసిపోయింది అనమాట. తర్వాత అన్నని పుష్ప ఫస్ట్ డే మేడం చూసింటే సినిమా, అప్పుడు ఇంకా పిచ్చి ఎక్కేసినాడు. ఇంకా ఆ గెటప్ కి, ఆ అన్న డైలాగ్స్ కి. అంటే ఎప్పుడు అన్న స్టైలిష్ స్టార్ అంటాడు, ఆయన రేంజ్ వేరు. అట్లా టైంలో సడన్ గా ఇట్లా అడవులలో ఈ స్టైల్కి వచ్చేసరికి మైండ్ పోయింది. ఓకే ఎట్లా చూద్దాం అన్నది, ఎట్లా ఉంటుంది టెన్షన్ ఉండేది సినిమా. కానీ దానికి తగ్గట్టు అన్న కొట్టేసినాడు, నేషనల్ అవార్డు తీసుకున్నాడు. వెరీ హ్యాపీ అండి. ఎవరు ఏ స్టార్స్ కూడా తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు. మీ అల్లు అర్జున్ గారే ఫస్ట్ టైం. ఫుల్ తెలుగు తెలంగాణ మన ఇండియాకే ఫస్ట్ టైం నేషనల్. అవును మేడం, చాలా హ్యాపీ అండి మేడం. ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ మేడం. ట్రోలర్స్ ఇప్పుడు ఊరికే ఎవరు నేషనల్ అవార్డు ఇవ్వరు మేడం. అదేనా అర్థం చేసుకొని కనీసం సపోర్ట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న అన్న రీసెంట్ గా జైలుకి ఇది జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ అన్నయ్య అక్కడ ఎక్కడో ఉన్నాడు. చంద్రబాబు గారు ఇట్లా చెప్పినాడు,
ఆ వీడియో కూడా చూశాను. పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పాడు అనమాట, అల్లు అర్జున్ ఇట్లా అరెస్ట్ అయినాడు అని చెప్పినట్టున్నాడు. అవునా అని సడన్ గా షాక్ అయిపోయాడు అన్నగారు. ఓకే. ఇప్పుడు నేనేమంటాను అంటే ఫ్యాన్స్ కి ఏం చెప్తారా అంటే, వాళ్ళు ఎప్పటికైనా ఒక్కటే, వాళ్ళు ఒకటే. మధ్యలో మనం కొట్టుక చావడం ఎందుకు? ఇప్పుడు మన యాడ పాకిస్తాన్ లో కూడా అక్కడ ఎక్కడ లేము, మన ఇండియాలోనే. మన తెలుగు వాళ్ళకే ఇట్లా యాక్టింగ్ పరంగా మనం సపోర్ట్ చేయాలి. మనం కొట్టుక వచ్చి మధ్యలో సఫర్, ఇప్పుడు ప్రాణాలు పోయా, ఇట్లా ఇష్యూస్ రాకుండా చూసుకుంటే మంచిదని నా ఉద్దేశం మేడం. అట్లా. మీకు ఇష్టమైన సినిమా అంటే అల్లు అర్జున్ పుష్పనేనా? పుష్ప 1. పుష్ప 2 కాదా? పుష్ప 2 కాదు. ఎందుకు కాదు? పుష్ప 1. ఎందుకంటే 100 ఈజీగా 120 టైమ్స్ పైన చూసింట పుష్ప 1. ఓకే. అందుకే ఇప్పుడు నేను ఆ పుష్ప సినిమా కూడా హాఫ్ సినిమా మేడం రీమేక్ చేసేసిన. మీరు అదే లాంగ్వేజ్ లో మాట్లాడండి, అలాగే బాగుంది. మీకు మీ గెటప్ అదే సెట్ అవుతుంది. అదే సెట్ అవుతుంది. అదే ఇట్లా సినిమా రీమేక్ చేసిన మేడం. ఎట్లా? యూట్యూబ్ లో అంటే నేను ఇంకా లాస్ట్ ఒక సీన్ పెండింగ్ పడింది మేడం. ఆ పెండింగ్ అయిపోయేసి ఒక 2-3 days లో వేయాలని ఉండే మేడం. ఇప్పుడు ఇంకా ఉందా? ఉంది మేడం, ఒక్క సీన్ ఉంది హాఫ్ వరకు. ఆ ఒక్క హాఫ్ తీసేస్తే మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని ఉండే మేడం. సినిమానే తీసేసారా? సినిమానే రీమేక్ చేసేసిన మేడం. నైస్. అట్లా ఉంది మీతోని. మొత్తం లాంగ్వేజ్ స్టైల్, ఆ బాడీ స్టైల్ మొత్తం దింపేసిట్ట మేడం. డైలాగ్. అప్పుడు నా మైనస్ ఏంటంటే మేడం, వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో పోలేదు. ఎందుకు పోలేదు అంటే ఆండ్రాయిడ్ మొబైల్ మేడం. అది కూడా నా ఫ్రెండ్ కిరణ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిది మా నందెల పక్కన మహానది. అక్కడి నుంచి నందెలకు రావాలి అబ్బాయి. ఒక టీ స్టాల్ లో, ప్లాజా టీ స్టాల్ లో కలుస్తాం అనమాట. అప్పుడు నేను పోయి ఇద్దరం కలిసి నేను రిక్వెస్ట్ చేస్తా, ఇట్లా అన్న ఇట్లా ఒక వీడియో తీయాలి పుష్పది ప్లీజ్ అన్న, ఇట్లా రిక్వెస్ట్ చేసుకుని అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు మేడం. అంటే కెమెరా ఆయన కూడా కరెక్ట్ రావాలంటాడు. నేను తప్పు చేసిన అనేది కాదన్న, ఇంకొంచెం అల్లు అర్జున్ అన్న చూసుకో, కొంచెం అల్లు అర్జున్ అన్న ఎక్కించుకో మైండ్ లోకి అని చేసి మళ్ళీ ఆయన బాగా సపోర్ట్ ఇచ్చాడు మేడం. అట్లా ఈ జుట్టు పెంచడం అంతా పుష్ప 1 తర్వాత స్టార్ట్ చేశారా? పుష్ప సినిమా తీయాలని చెప్పేసి సెపరేట్ గా దీనికి కోసం కాదు, సినిమా కోసం పెంచడం. అది ఏమనుకుంటున్నారు మరి? చూస్తారనుకుంటున్నారా జనాలు? ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ పుష్పదే పెడతారేంది? ఏం పెట్టుకున్నా నేనైతే ఆపను మేడం. ఎందుకంటే నా టార్గెట్ అల్లు అర్జున్ అని ఇన్స్టాగ్రామ్ లో అందరికి తెలుసు. ఒక ప్రొఫెషనల్ గా ఆయన కలిసాలి, ఆయనతో పాటు సినిమాలు తీసుకోవాలని చెప్పేసి అట్లా. పక్కన చిన్న క్యారెక్టర్ ఆయన సినిమాలో కనపచ్చేసాలి మేడం. అది ఏమంటే ఆయనతో పాటే ఉండాలి. అది మేడం. సో ఫైనల్ డ్రీమ్ ఏంటి? గోల్ అంటే యాక్టర్ అవ్వడం అన్నతో పాటు. ఇన్స్పిరేషన్ అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారే చెప్తారు. 100% అల్లు అర్జున్ సరే అని చెప్తాను. సో ఓకే, అల్లు అర్జున్ గారు మీరు ఫ్యాన్ కాబట్టి, అల్లు అర్జున్ గారు అంటే మీకు ఇష్టం కాబట్టి, తను కాకుండా ఏ హీరో అయినా నచ్చాలంటే ఎవరు నచ్చుతారు మీకు? నెక్స్ట్ తర్వాత అంటే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అన్న అంటే ఎప్పుడంటే నేను అన్న చూసిన సినిమా శక్తి. అప్పుడు మేము చోటా వచ్చే ఆ టైంలో నేను చిన్నపిల్లని. ఆ థియేటర్లకు కూడా నేను పోవడం ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం. ఆ సౌండ్ కు అన్న ఆ విజువల్స్ కొన్ని కొత్త సీన్లు ఉన్నాయి. అప్పుడు అబ్బా అన్న ఎన్టీఆర్ వాయిస్, అప్పుడే క్లాప్స్. అప్పుడు మైండ్ లోకి వచ్చినాడు అన్న, ఎన్టీఆర్ అన్న. ముందు నుంచి గంగోత్రి తర్వాత ఆర్య అన్నది, ఆర్య నుంచి అన్న పరిచయం అయినాడు అనమాట. ఓకే అన్నయ్య అల్లు అర్జున్ అన్నయ్య అని తెలుసుకునేది అప్పుడు మేడం. అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇష్టం కదా మేడం, తెలిసినది ఒక డాన్స్ ఫీల్డ్. మంచిగా చేస్తారు. మా డాడీ మా మమ్మీ అప్పుడే ఫస్ట్ టైం సినిమాకి కూడా అదే ఫస్ట్ టైం శక్తి సినిమాకి తొలగిపోయారు. అప్పుడు చూసిన అన్నని, ఆ సౌండ్ కి అందం చూసేసరికి అబ్బా అని హీరో అని అప్పుడు గుర్తుపెట్టిన.